ప్రధాని మోదీ ఇచ్చిన హామీతో దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థపై పార్లమెంట్లో చర్చకు కేంద్రం హామీ ఇచ్చారని వీడియో రిలీజ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం పరిహారం కూడా ప్రకటిస్తుందని చెప్పారు. శాంతియుత నిరసనకారులపై కేసులు ఉండవని కూడా కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని వివరించారు. उन्होंने लिखकर आश्वासन दिया है, एक तो ये कि जो हमारे विद्यार्थी और युवा जंतर मंतर पर शांतिपूर्ण आंदोलन कर रहे हैं या जो 20 जुलाई को संसद चलो में भाग ले रहे थे, उन पर कोई कानूनी कार्रवाई FIR इत्यादि नहीं करेंगे। जो पेपर लीक के इस हादसे में मृत हुए बच्चे हैं 20 से भी ज़्यादा, उन सब को उपयुक्त కాంపెన్సేషన్. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ రోజు ఒక బిగ్ డే కాబోతోందా? పార్లమెంట్ లో పరీక్షల విధానానికి సంబంధించి తీసుకురావాల్సిన సంస్కరణలపై ఒక బిల్లు ప్రవేశపెడతాం, దానిపై ఈ రోజు చర్చ జరుగుతుంది అని ప్రధాని మోదీ నిన్న రాత్రి రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు సిజేపీ ప్రతినిధులు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుపట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. ఏం జరగబోతోంది? ఈ రోజు 5వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి? నిజంగా ఇది ఒక బిగ్ డే అని చెప్పాల్సి ఉంటుంది. విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి ముఖ్యంగా పేపర్ లీకులకు చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో కేవలం ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ పేపర్ లీక్ అయినా సరే కఠినంగా ముఖ్యంగా చర్యలు తీసుకునేందుకు, పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఒక బిల్లుని తీసుకురాబోతోంది పార్లమెంటుకు ముందుకి. సో దానికి సంబంధించి మధ్యాహ్నం 1 గంటకి పార్లమెంట్ సంగోష్ఠి 1లో నూతన పార్లమెంట్ భవనం ఫస్ట్ ఫ్లోర్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్లో కూడా ముఖ్యంగా క్యాబినెట్ సమావేశానికి ముందు కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తర్వాత ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఢిల్లీ ఆందోళనలు, అలాగే సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డం, సో వాటికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సో వీటన్నిటికి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో చర్చిస్తారు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు, నిధుల కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన ఎకనామిక్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తారు. ఇక క్యాబినెట్లో ఈ విద్యార్థుల ఆందోళన, అలాగే విపక్షాలు చేస్తున్న డిమాండ్లు, ప్రధానంగా ఈ పేపర్ లీక్లకు సంబంధించి ఇది చాలా సీరియస్ అంశంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటూ, సో ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి. సో కఠిన చర్యలకు సంబంధించి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపైన ఒక డ్రాఫ్ట్ని ప్రధాని కార్యాలయానికి అధికారులు అందజేశారు. సో దానిపైన కూలంకషంగా చర్చించి సోమవారమే పార్లమెంట్లో ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. ఇకపై దేశంలో ఎక్కడ ఎటువంటి పేపర్ లీక్ జరిగినా కఠినంగా శిక్షించేందుకు ఇటు జైలు శిక్ష, జరిమానాలతో పాటుగా మరోసారి పేపర్ లీకులు జరగకుండా ఉండే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మరో పక్క సిజేపీ ప్రతినిధులతో మధ్యాహ్నం 12:30కి కాన్స్టిట్యూషన్ క్లబ్లో జేపీ నడ్డా, అలాగే జితేంద్ర సింగ్ చర్చలు జరగబోతున్నారు. సో పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి చాలా కీలకమైన పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.